హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం, నాకు ఏంటంటే పింపుల్స్ వచ్చినాయి మేడం. పింపుల్స్ తర్వాత చిన్న చిన్న హోల్స్ పడుతున్నాయి. రీజన్ చెప్తారా? సో పింపుల్స్ హీల్ అయిన తర్వాత మనకి ఆ ఏరియాలో చిన్న డెఫిసిట్ ఫామ్ అవుతుంది కదా, అది కవరప్ చేయడానికి బాడీ అనేది కొలాజన్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. సో ఆ కొలాజన్ ప్రొడక్షన్ ఎక్కువ ఆర్ తక్కువ అయినప్పుడు మనం స్కార్స్ ఫార్మేషన్ చూస్తాం. ఈ స్కార్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిప్రెస్డ్ స్కార్స్, ఇంకొకటి రేజ్డ్ స్కార్స్. డిప్రెస్డ్లో మళ్ళీ మనకి టైప్స్ వస్తాయి అన్నమాట. డీప్గా ఉండేవి ఐస్ పిక్ స్కార్స్, బాక్స్ స్కార్స్, రోలింగ్ స్కార్స్ అంటారు. అదే రైజ్డ్ చూసుకుంటే పాపులర్, హైపర్ట్రోఫిక్ అండ్ కీలాయిడ్ స్కార్స్ అంటారు. సో ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఒక్కొక్కసారి 6 months నుంచి 1 year దాకా ఉంటుంది. మంత్లీ సెషన్స్ ఉంటాయి. సో ఒక సెషన్ తర్వాత ఒక సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మైక్రో నీడ్లింగ్, నెక్స్ట్ సెషన్లో కెమికల్ పీల్, నెక్స్ట్ సెషన్లో సబ్స్టిషన్, ఆర్ ఒకేసారి అన్ని సెషన్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో యాక్నీ స్కార్స్తో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ ప్లాన్ని డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల